అందరికీ తెలుపుతూ అందరితో సౌమ్యంగా ఉంటూ ఇంతమందితోటి ముందు మాట రాయించుకున్నాడంటే మరి అతని పట్ల ఉన్నటువంటి మనకు ఆప్యాయత అనురాగం మరి అటువంటి ఆత్మీయుల గురించి మాట్లాడాల్సిందిగా అట్లా ఉంది. 15 కిలోమీటర్లు నడిపించండి. పాతకములనంబు జనాభా హరిని నామ మహత్యము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడు నీవే గురుడవు దైవ. చాలా రసరమ్యంగా నవరసాలు ఉలికే విధంగా ఈ శతక రచన చేశాడు. ఇది చూస్తుంటే మాకు ఒక్కోసారి చాలా ఆనందం అనిపించింది. ఎట్లా అంటే ఇక్కడ ఒక పద్యం రాశా. ఆట పాటలందు నలరి చేయుతూ ఉరుకు పరుగుల తోడ తరువులెక్కే మాట ముచ్చటలందు మమతానురాగాలు సిరుల కల్పతరువు చిన్ని కృష్ణ. మన చిన్నప్పటి బాల్యం ఇప్పటికి కూడా జ్ఞాపకం వస్తుంది ఆ పద్యం మనం చదువుతుంటే. ఆటపాటలు శ్రీకృష్ణుడు వాళ్ళ సోదరులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉరికి తరువులెక్కి తర్వాత వెన్న దొంగిలించి అదే విధానాన్ని రసరమ్యంగా మరి రాశాడు. ఇంకొకటి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం నందు శత్రువులను తర్వాత మిత్రులైనను గురువులందరినీ చూసినప్పుడు అర్జునుడు అస్త్ర సన్యాసమే చేస్తాడు. చేసినప్పుడు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిండు. ఎట్లా అంటే శత్రు సైన్యమంత మిత్రు బంధువులైరి శరము వేయలేక శరణు ప్రార్థు గీత బోధ తెలుపు గెలుపు బాటను చూపి చావు బ్రతుకులు మిథ్య సకల కృష్ణ. అంటే గీతోపదేశం లోపల నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని. నిరుపేద కుటుంబం. మా నాన్న కట్టెలు కొట్టేవాడు, మా అమ్మ కూలీ పనికి వెళ్ళేది. అలాంటి తల్లిదండ్రుల కడుపులో మా తమ్ముడు నేను ఇద్దరం కూడా పుట్టడం, ఇద్దరం ఉపాధ్యాయులు కావడం అంటే చాలా కష్టపడ్డాం. దాని వెనుక మా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఉంది. ఏది ఏమైనా 16 పుస్తకాలు, ఒక రవీంద్ర భారతిలో, ఒక ముంబైలో, త్యాగరాయ గాన సభలో మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా నా పుస్తకావిష్కరణలు జరిగినా కానీ ఇక్కడ మన సమాజం, మన జాతి, మన యాదవుల మధ్య జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఎందుకు అంటే నిజంగా నన్ను ఈ పుస్తకం తీసుకురావడానికి ముందుగా నేను బాల సాహిత్యం బాలల కోసమే నేను కష్టపడతా, బాలల కోసమే కథలు రాస్తా. ఇందులో ఏ పుస్తకానికి కూడా 500 కాపీలు వేస్తే ఎక్కువ. ఆ పుస్తకానికి ఆర్థిక సహాయం కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి 3 పర్యాయాలు వచ్చినాయి నాకు. సిద్దిపేట జిల్లాలో ఎవరికి రాలేదు. 10,000 రూపాయలు వస్తే వాటితోనే పుస్తకాలు వేసినాయి. కానీ ఏ రోజు కూడా ఈ విధంగా చేస్తాను అనుకోలేదు. బాల సాహిత్యంలో ఉంటున్న సందర్భంలో అన్నారు శ్రీహరన్న సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయనేటువంటి కారణంలో శ్రీహరన్న లయన్ చింతల మల్లేశం యాదవ్ మిట్టపల్లి గారు సత్యాన్ స్కూల్ వారు పుట్టినరోజు నాడు ఎందుకునే పద్యాలు రాసిన అవి అద్భుతంగా అయిపోయినాయి. అక్కడి నుంచి శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ ఎలక్షన్లో మంచాల ఎల్లయ్య యాదవ్ గారు ఎల్లన్న గారు కార్యక్రమం నిర్వహించినప్పుడు అప్పుడు ఇక్కడ పరిచయం అయిపోయినా. తర్వాత ఏమైంది, సదర సంబరాలు ఇంకా విస్తృతం అయిపోయింది పరిచయాలు. తర్వాత మా బుర్రా హనుమాన్ కానీ మా నాసర్పుర హనుమాన్ టెంపుల్. తర్వాత ఏమైంది, శ్రీహరణ ఊపుకుంటాడా తీసుకొచ్చి ఆయన మల్లికార్జున కాపు అయిపోయాడు విద్యావంతుల వేదిక.
ఈ విద్యావంతుల విస్తృతం అయిపోయాక ఏ కార్యక్రమం చేయాలన్నా యాదవులకు చాలా ముందుకెళ్తున్నాం, వెనుకకు పోతున్నాం. ఇట్లా కాదు అట్లా కాదు అని ఒక యాదవ్ ఎంప్లాయీ సొసైటీ పెట్టాం. ఆ ఎంప్లాయీ సొసైటీలో 20 మంది కూడా చాలది వద్దే వద్దనుకున్నాం. కానీ ఈరోజు 123 మంది జాయిన్ అయ్యారు. తలా 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 123 మంది యొక్క కానుకనే, ఎందుకంటే యాదవ్ ఎంప్లాయీస్ యూనియన్ ఐలండ గారు ఉన్నప్పుడే మేము స్థాపించడం ఆ రోజు నాడు. వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ రాకేష్ కిరణ్ గారు సారు, డాక్టర్ గారు పీపుల్స్ హాస్పిటల్లో పనిచేస్తారు. సార్ గారికి స్వాగతం. అయితే ఈ యొక్క 123 మంది ఉద్యోగ మహారాజులందరికీ, వేదిక ముందు ఆసీనులైన యాదవ్ కుల బంధువులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇందులో అన్నగారు కృష్ణ శతకం రాయడం ప్రారంభించినప్పటి నుంచి మొదటి పద్యం నుంచి కూడా మా అదృష్టం కావచ్చు, గ్రూప్లో డిస్కషన్ చదువుతూ రాసిన 5 పద్యాలు 10 పద్యాలు గ్రూప్లో పెడుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే పుస్తకం రాసింది రాయశమన్ అయినప్పటికీ మాకెందుకు మేమే దగ్గరుండి రాసినమేమో ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఫస్ట్ పద్యం నుంచి కూడా ఇందులో పెడుతూ మీ అభిప్రాయాలు తెలపండి, సవరణ తెలపండి ఇవన్నప్పటి నుంచి ఎందుకు తెలియకుండానే మేము ఒకటి కాదు చాలాసార్లు ఈ పద్యాన్ని చదువుతూ వచ్చినాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు కొన్ని పుస్తకంలో ప్రింట్ చేసే బొమ్మల గురించి, కృష్ణుని బొమ్మల గురించి చాలా సెర్చ్ చేయడం జరిగింది. ఏముందన్నా క్రోమ్లో కొట్టినా నెట్లో కొట్టినా నెంబర్ ఆఫ్ కృష్ణుని బొమ్మలు వస్తాయి, వేద్దామన్నా అని నేను 2-3 వేరే వాళ్ళ బొమ్మలు పంపిస్తాను. నువ్వు ఖచ్చితంగా చెప్పి ఖచ్చితంగా మనోళ్ళు వేసిరా లేదా, అందులో వేసిన బొమ్మ కూడా మనోళ్ళు మన కులపోళ్ళు చేసిన బొమ్మ అయితేనే నేను వేస్తా అంటాడు ఆయన. వేరే ఏ బొమ్మ అయినా నేను ఎట్టి పరిస్థితుల్లో వేయ అంటాడు. ఎవరు చూస్తారన్నా ఆ బొమ్మ గురించి, మనకి ఏం అవసరం దాని గురించి, మనమే వేసినామని చెప్తాంది అన్న లేలే. ఖచ్చితంగా నేను ఎట్లయితే నిష్ఠతో రాస్తున్నానో ఇందులో ఉన్న ప్రతి బొమ్మ కూడా మన వాళ్ళు వేసింది అయితేనే వేస్తా అని చెప్పాను. అంత నిష్ఠతో చదువుతుంటే నాకు ద్వాపరయుగంలోకి పోయినట్టు అనిపించింది. జన్మ మొందితిరయ్య జగతి మెచ్చ ముదముతో తిరుపతి ముద్దుల తమ్ముడై కలిసి మెలిసియుండే గణముగాను సతిగా ప్రణితమీతో చక్కగా కలిసుండ శ్రీవర్ధను కొడుకు చిందదీర్చ కూతురు శ్రీ హర్ష కూర్చును పేర్మిని సంతుగా వచ్చెను చక్కగాను చదువు సంస్కారంబు చక్కగా నేర్చియు ఉజ వృద్ధి నుండి ఓర్పుతోడా సిద్ధిపేటన మీరు చెదిరిపోని విధము కౌల సమూహాలు కలిపివేసి సాహిత్య సేవన సమ్మేళనాలతో సత్కారములు చేసి చక్కగాను బాల సాహిత్యాన బౌదండి కవివై కావ్యములను రాసి ఘనత చెందే భారతము భాగవతము బాగుగాను ఆట వెలది పద్యములందు నందముగను కలిపి రాసని కృష్ణుని కావ్య చరిత పుణ్యమూర్తియు రాజన్న పుడమినందు. మరి మనకు ఈ దగ్గరలో ఉన్నటువంటి గురాల గొంతున జన్మించినటువంటి ఉండ్రాల రాయశం గారు అదేవిధంగా మరి ఉపాధ్యాయ వృత్తిని ఇటు ప్రవృత్తిగా కవిగా మరి ఎన్నో కావ్యాలు రాసినటువంటి కవి, బాల సాహితీవేత్తగా ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు కలిసినటువంటి కవి. ఇది ఈయన యొక్క 17వ పుస్తకం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కృష్ణ చరిత్రం అనేటువంటిది 17వ పుస్తకం. కాబట్టి నేడు ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ యొక్క శతకాన్ని ఆవిష్కరణ చేసుకోవడము మరి ఎంతో సుదినంగా మనము చెప్పుకుందాం. ముందుగా మరి ఇక్కడ మనం ఏ పని మొదలు పెట్టినా కానీ
విఘ్నేశ్వరుని మనము పూజిస్తూ ఉంటాం. గణపతి అగ్రపూజలు కాబట్టి పూజిస్తాం. ఈ యొక్క అందులో అతని మహాత్ముడు పుట్టిన వంశంలో మనం పుట్టడం మనం ఎంతో ధన్యులం. అందులో బాగా రాయడం అనేది నిజంగా మనందరికీ గర్వకారణం, యాదవులందరికీ కూడా గర్వకారణం. నిజంగా నేను ఒక 5 రోజులు యాత్రలు తిరిగి వచ్చాను. మిత్రుడు రాజేశం గారు మన యాదవ కులములో జన్మించి అని కృష్ణ భగవానుని గురించి ప్రపంచములనే ఒక గీతోపదేశం చైతన్యవంత పరిచినటువంటి శ్రీకృష్ణుని గురించి శతకం రాయడము చాలా మన అందరికీ ఆనందము. తర్వాత క్షణాన్ని కూడా మిస్ కాకుండా ప్రతి విషయాన్ని అదిమిపట్టి అందరికీ సరళమైన భాషలో అందించినటువంటి ఇది అందరికీ అంత ఈజీగా అయ్యేది కాదు. చాలా అర్థమైన విషయం. కవులందరికీ కూడా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒకే విషయానికి పరిమితమై రాస్తున్నట్లు కాకుండా అన్ని కోణాల్లోంచి దీన్ని తీసుకొచ్చి మనకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఉండాల వారికి నిజంగా ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ యాదవ్ గారిచే మన రచయిత ఉండ్రాల రామకృష్ణ తెలియజేస్తూ మరి ఈరోజు కృష్ణ శతకం పుస్తకం రచించడానికి రాజేశం గారు చాలా కష్టపడ్డాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రాసిన 16 పుస్తకాలు కూడా అవలీలుగా రాశాడు. కానీ ఇది మన కుల బంధంలో ఆవిష్కరించుకోవాల్సిన నాకు కొంచెం స్టేజ్ ఫియర్ సార్, అందరూ ఏమనుకుంటున్నారు. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వేదిక మీద పెద్దలకు మరి నా ముందు ఉన్న నా తోటి యాదవ కుల బాంధవులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కృష్ణాష్టమి రోజు అందరం గుడికోవడం వీలైతుందో పెంచి ఇక్కడనే మన పట్టణాలనే ఈరోజు గుడిగా మార్చి ఇక్కడనే మనందరికీ తీర్థ ప్రసాదాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్నీ సవ్యంగా సాగినందుకు మా అందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కృష్ణ చరితం అనేది మన వంశంలో పుట్టిన భగవానుడే ఈరోజు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే భగవంతుడైంది. దానికి మనందరం గర్వకారణంగా భావించాలి. అదేవిధంగా ఇలాంటి కృష్ణుని చరిత్రలను కూడా పండిత పామరులకు కూడా అర్థమయ్యే విధంగా కవిగా, ఉపాధ్యాయులుగా ఉభయ రంగాల్లో నిష్ణాతులైన ఉండ్రాల రాజేశం గారి వాళ్ళ నుండి జాలువారిన ఈ అక్షరాలన్నీ కూడా మనందరినీ కూడా దాదాపు ద్వాపర యుగానికి తీసుకుపోయిందని నేను భావిస్తూ ఉన్నా. శ్రీకృష్ణుడు పుట్టిన మథురలో పుట్టిన చెరసాలను చూసినాం. అదేవిధంగా ఆ భారీ వర్షాన్ని కూడా మన కళ్ళ ముందే చూసినట్టు అనిపిస్తుంది. వసుదేవుని దేవకి వసుదేవుల నుంచి పుట్టిన అతన్ని యశోద దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు వర్తించినప్పుడైతే నిజంగా మనకు అక్కడికి పోయిన అనుభూతే కలుగుతుంది. మనందరినీ కూడా ఇటు ద్వాపర, ద్వారక, బృందావనం ఇవన్నిటి కూడా మన కళ్ళ ముందు సాక్షాత్కారం చేసిన ఉండ్రాల రాజేశం గారికి అభినందనలు తెలుస్తూ, ఇలాంటి మనందరూ తెలుసు మనం ఎంత చేసినా మన ఇంట గెలవాలనుకుంటాం ఏదైనా. అదేవిధంగా సార్ ఇప్పటికీ 16 పుస్తకాలు రచించినా కానీ ఆ 16 పుస్తకాల్లో లభించని తృప్తి ఈ 17వ పుస్తకంలో లభించిందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మన జాతిలో పుట్టిన కృష్ణ పరమాత్ముని మనందరి కుటుంబ సభ్యుల మధ్యలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఆ పుస్తకం ముందు మాటలో కూడా అందరూ మన వాళ్ళే కూడా ముందు మాట కూడా రాయడం, ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా భావించాలి. మనమందరం కూడా ఈ పుస్తక ఆవిష్కరణలో భాగమైనందుకు కూడా బైర్ అనిల్ యాదవ్ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పోచబైన శ్రీహరి యాదవ్ గారు, మరియు విద్యావంతుల వేదిక అధ్యక్షులు గొర్రెల మల్లికార్జున యాదవ్ గారు, మరియు పట్టణ అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్ గారు,
కౌన్సిలర్ శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ సిటిజన్ మన బాలనర్సే యాదవ్ గారు, మరియు ఈరోజు ఈ వేదిక మన అందరం జమగాడానికి ముఖ్య కారకుడైన కవి ఉండ్రాల రాయేశం గారు, మరియు శ్రీనివాస్ యాదవ్ గారు, కోఆపరేట్ ఎల్ఐసార్ గారు, మరి రాయేశం బాబు గారు, అదేవిధంగా వేదిక ముందు ఉన్న గౌరవ పెద్దలందరికీ, మీరంతా ఇంకా కబులు కూడా ఉన్నారు అక్క అందరూ. ఈరోజు మహిళ కూడా మన స్టేజ్ మీదకి వచ్చిందంటే కూడా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి పూర్తిగా సహకరించిన ఈ ఫంక్షన్ హాల్ అధ్యక్షులు బైరి రాములు గారు, వారి పాలక వర్గానికి, మరి జిల్లా యూత్ అధ్యక్షులు బొల్లు రామ్ యాదవ్ గారు, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలతో పాటు, మరి ఇంత మంచి కృష్ణ చరితం అనే బుక్ ఇచ్చి మనకు గంట చేపట్లనే దీన్ని చూస్తే మొత్తం మనం వెనకటి జరిగిందంతా నెమరేసుకోవచ్చు. అంత అద్భుతంగా రాయడానికి వారికి అంత జ్ఞానం ఇచ్చిన శ్రీకృష్ణ భగవాన్ కూడా ఇంకా పూర్తి ఆశీర్వదించి ఇంకా ముందు కూడా ఇంకా ఇన్ని పెద్ద బుక్కులు రాయాలని కూడా ఆశిస్తూ, మరి జిల్లా యాదవ్ కుల బంధువులందరి పక్షాన కూడా ఉండ్రాల రాయేశం సార్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వమైన అభినందన చెప్తున్నాను. వారికి, వారి కుటుంబానికి. ఇది ఈ యొక్క ఇంత పెద్ద భారతదేశంలోనే పెద్ద కులమే యాదవ్ కులం. ఈ సమాజాన్ని నడిచే శ్రీకృష్ణ భగవాన్ పుట్టిన కులములనే ఇంతమందిని అదే కులంలో పుట్టినందుకు, మరి అందులో నేను కూడా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతుండి కూడా మనం సమిష్టిగా ఐక్యత లేకనే కొంత అక్కడో ఇక్కడ మనం అదే చదువు లేక కూడా కావచ్చు మనకు ఇంతమంది కవి మన కులంలోనే ఈ సిద్దిపేట ప్రాంతంలోనే ఇంత 17వ బుక్ ఇవాళ మనం ఫస్ట్ టైం ఈ బుక్ మనల్ని ఇక్కడ చిన్న అపోహ ఉండేది ఇంతకుముందు. కానీ నా వేదికల కాడికి పిలిచినప్పుడు గెస్ట్లను పిలుస్తారు కానీ చీఫ్ గెస్ట్ అని పిలవరు. కానీ ఈ 2-3 ఏళ్ళ నుంచి చీఫ్ గెస్ట్ కూడా అలవాటు అయినప్పుడు దీనేంత పనిష్మెంట్ గేదెలు ఉండదు అనిపించింది. కానీ ఇందులో 2 ఉన్నాయి. ఒక గొప్పతనము ఉంది. ఏంటంటే మనం వంతు వచ్చినప్పుడు 2 ముచ్చలు చెప్పి అవతల పడదాం. మొదటి వాళ్ళు ఏం చెప్పారో వేదిక మీద వాళ్ళు అందరూ ఎవరెవరు ఏం చెప్పారో వినే అవకాశం ఉండేది కాదు. కానీ దీనిలో ఒక ఆలస్యం అయ్యి మిగతా కార్యక్రమాలకు పోలేకపోతున్నామని కొద్దిగా బాధ ఉన్నా కానీ మొదటిసారి అని చెప్తున్నా, మొదటిసారి 1995లో నేను విద్యార్థి ఉద్యమం నుంచి గొల్లకుర్మ డోల్దెబ్బ ఫౌండర్ సభ్యులలో నేను ఒక 96లో ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు మన సిద్దిపేటలో ఇంతమంది ఇన్ని విషయాల మీద ఇంత లోతైన అవగాహనతో ఇంత కమిట్మెంట్గా ఉన్నారనే విషయం మాత్రం ఈరోజు తెలుసుకున్నాను. నేను ఇంతకుముందు ఏమవుతుందంటే ఒక్కొక్కరికి ఒక్క పేరు ఉంటుంది. నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్ యూనివర్సిటీ వరకు అన్నా, నాకు ఏదైనా కబడ్డీతోటే పోల్చుకొని చెప్పడం అలవాటు అవుతుంది అనమాట. ఇవాళ మొత్తం 50 మంది ఆడని మళ్ళీ బెస్ట్ రైడర్ ఎవరినో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం, బెస్ట్ డిఫెండర్ని చూస్తాం, లేదంటే ఒకరిద్దరు ఆల్రౌండర్ సెలెక్ట్ చేసుకొని ఒక 7 మెంబర్స్ దొరికితే ఆల్ అనుకుంటాం. అట్లా ఒక కబడ్డీ ప్లేయర్గా టీం కోసమే చూస్తారు తప్ప అందరి మంది ఆటలను అయిపోయిందని చూసే అవకాశం ఎప్పుడు దొరకలే నాకు. అట్లా మన యాదవ సంఘం అనగానే ఒకరిద్దరు మంచి ఉపన్యాసకులు దొరికారు, ఒకరిద్దరు సంఘం నడుటోళ్ళు దొరికారు. ఇంకా సాల్తీ అనుకున్నాం. కానీ ఒక్కొక్కరు వాళ్ళ మనసుల లోతుల నుంచి మాట్లాడుతుంటే మళ్ళీసారి చెప్పినా కానీ మా ఇళ్ళలో కూడా చాలా ఉపన్యాసాలు మొదట్లో మీరు కానీ అనేటోడు. ఇప్పుడు వింటుంటే నిజంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు కృష్ణ చరిత పుస్తకాన్ని నేను పద్యాలను రాశాను మేడం. దానికి ముందు మాట రాయండి అని రాజేశం సార్ గారు అడిగినప్పుడు నేను అనుకున్నాను ఒకరిద్దరు రాస్తారేమో అనుకున్నాను. తర్వాత పుస్తకం ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఏ పుస్తకానికైనా ఒకరిద్దరు ముందు మాట రాసే వాళ్ళు ఉంటారు, కానీ సార్ రాసినటువంటి పుస్తకానికి ఎంతోమంది ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకునే విధంగా ఈ కృష్ణ శతకం అనేటువంటి పుస్తకం ఉన్నది. మరి ఈ శ్రీకృష్ణుడు యాదవ వంశంలో జన్మించడము,
తను ఎన్ని కష్టాలు పడినా తనని నమ్ముకున్నటువంటి వాళ్ళను సన్మార్గంలో వాళ్ళ కష్టాలను తీర్చే విధంగా ఉండడం అనేది చాలా మనము గర్వించదగినటువంటి విషయము. విద్య గుణగ మనిషి విజ్ఞానపరుడగును, విద్యగాదే ఘనము విశ్వమందు, నీవు నేర్వనెంచి నిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమనులు వెలుగు జిమ్ము అన్నట్లుగా మరి అక్షరము క్షరం లేనిదే అక్షరం. అలాంటి అక్షరాన్ని ఆట వెలదిలో విద్యార్థులకు అయినా పెద్దవారికైనా అలవోకగా నేర్చుకొని చదివే విధంగా చాలా బ్రహ్మాండంగా రాశారు సార్. మీకు చాలా అభినందనలు. మరి ఈ కృష్ణ శతకం అనేటువంటి పుస్తకము ఆధ్యాత్మిక చింతన. మనకి ఒక కృష్ణుడి యొక్క ఈ పుస్తకాన్ని చదువుతుంటే తన బాల్య క్రీడలు, ఎప్పుడో శ్రీకృష్ణ లీలలు అనేటువంటి పాఠ్యాంశాలు అవి ఉండేవి, నేడు అవి కరువైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి శతకము విద్యార్థులకు, ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకైతే చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని సంతోషంగా ఉంది సార్. మరి మీరు ఎంచుకున్నటువంటి ప్రతి పద్యంలో మీరు ఎంచుకున్నటువంటి మకుటం చాలా రసవత్తరంగా ఆలోచింపజేసే విధంగా ఉంది. అందులో సార్ కృష్ణుడిని కార్య